హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాం. రంజాన్ అంటేనే హలీం. హలీం అంటే కేవలం నాన్ వెజ్ మాత్రమే అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం వంట చేసి చూద్దాం ఛానల్లో నోరూరించే అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉండే వెజ్ హలీం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. బయట కొనే హలీం కంటే హెల్దీగా, హైజీనిక్గా, ప్రోటీన్ నిండిన సోయా ఇంకా పప్పులతో చేసే ఈ హలీం తింటే మీరు నాన్ వెజ్ హలీంని కూడా మర్చిపోతారు. మరెందుకు ఆలస్యము, పదండి చూసేద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి. హలీంలోకి గోధుమ రవ్వ అనేది మెయిన్ ఇంపార్టెంట్. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు, ఎర్రపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్. 1/2 కప్పు ఓట్స్ కానీ లేదంటే 1 టేబుల్ స్పూన్ బార్లీ పప్పు కానీ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి వాటర్ వేసేసి 4-5 కాజు, బాదాము ఇవి వేసుకొని ఒక 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఎంత ఎక్కువసేపు నానితే మనకు టేస్ట్ అనేది అండ్ స్మూత్నెస్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా నానిన తర్వాత ఒక కుక్కర్లోకి వేసుకొని పప్పు మునిగే వరకు వాటర్ వేసి మసాలాలు తీసుకుందాము. 1 టేబుల్ స్పూన్ సాజీరా, మిరియాలు, 4-5 ఇలాచి, లవంగాలు, అనాస పువ్వు, పట్ట, బిర్యానీ ఆకు ఇవన్నీ పప్పులో వేసుకోవాలి. ఇలా పప్పులో వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు అలానే ఉండనివ్వాలి. ఎంత మెత్తగా అయితే అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి అంటే ఒక గిన్నెలోకి 1.5 కప్పు సోయా చంక్స్ని తీసుకోవాలి. వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేసి వాటర్ మసిలే వరకు అలానే ఉండనివ్వాలి. వాటర్ మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటర్ అన్ని సపరేట్ చేసి చల్లనీళ్ళు వేసుకొని ఇలా వాటర్ అంతా పిండేసుకోవాలి. ఇలా పిండిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకొని పక్కన పెట్టేసి మనం పప్పు పెట్టుకున్నాం కదా, మూత తీసి చూస్తే మంచిగా ఉడుకుతుంది. ఇన్ కేస్ మీకు ఉడకకపోతే కొన్ని వాటర్ వేసుకొని కొంచెం సేపు పెట్టుకోవచ్చు. ఇలా ఉడికిన తరువాత పప్పు గుత్తి కానీ మిక్సీ జార్లో కానీ వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ తీసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ మనం హలీంలో వేసుకుంటే టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి సోయా చంక్స్ని వేసుకుందాము. ఇది కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది స్మెల్ అనేది అంటే పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే మనకు హలీం అనేది టేస్టీగా ఉంటుంది. ఇది వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి మొత్తం తీసేసుకొని అదే ప్యాన్లోకి మళ్ళీ 3 to 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడి అయిన తర్వాత ముందుగానే చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ని ఇందులోకి వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా సోయా చంక్స్ని వేసుకొని ఇది కూడా మిక్స్ చేసుకొని మనం ముందుగానే మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తరువాత 1 టేబుల్ స్పూన్ కారము, ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తరువాత ఇది అడుగంటకుండా ఒక పప్పు గుత్తి తీసుకొని ఇలా మెదుపుతూనే ఉండాలి. మనకు మెయిన్ ఇంపార్టెంట్ హలీం రావాలి అంటే ఇలా మెదుపుతూనే ఉండాలి. హలీం అంటేనే మనకు మెయిన్ ప్రాసెస్ ఇదండి. ఇలా పప్పు గుత్తితోని 20 నుంచి 30 నిమిషాల వరకు ఖచ్చితంగా ఇలా అడుగు అంటకుండా పప్పు గుత్తితోని మెదుపుతూనే ఉండాలి. ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అవ్వాలి. అప్పుడైతే హలీం అనేది రెడీ అవుతుంది. ఇలా మంచిగా బయటికి రిలీజ్ అయితేనే హలీం అనేది స్మూత్గా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. హలీం అనేది రెడీ అయిపోతుంది. దాని మీద మనము వేయించిన ఫ్రైడ్ ఆనియన్స్, కాజు, నిమ్మకాయ వేసుకుంటే టేస్ట్ అనేది అద్దిరిపోతుంది. అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.